హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. అదేంటంటే ఒక యాప్ ని తీసుకొస్తూ ఉన్నాం. ఆ యాప్ లో ఎవరైతే బాధించబడ్డారో వారు కంప్లైంట్ చేసుకోవచ్చు. బాధించబడిన వ్యక్తి గురించి చేయొచ్చు. ఎవరి చేతైతే బాధించబడ్డారో ఆ వ్యక్తి గురించి కంప్లైంట్ చేయొచ్చు. ఫొటోస్ పెట్టచ్చు. పోలీస్ ఆఫీసర్స్ అయినా ఎవరైనా కూడా ఇందుట్లో మనం ఎన్రోల్ చేసి వారి గురించి ఆ ఘటన గురించినటువంటి పూర్తి వివరాలని అందుట్లో ఎంటర్ చేయొచ్చు. ఆ యాప్ లో ఎప్పటికీ సేవ్ అయి ఉంటే ఇది వైఎస్ఆర్సీపీ డిజిటల్ రికార్డ్స్ లో సేవ్ అయి ఉంటుందంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత చాలా మంది అబ్బా నిజంగా యాప్ లో పెడతారా అది ఇది అంటూ మాట్లాడటం జరిగింది. అయితే రీసెంట్ గా మొన్న జరిగినటువంటి దాడుల్లో కోయ ప్రవీణ్ అనే పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఈయన మాట్లాడినటువంటి మాటలు మనం గనక చూస్తున్నట్లయితే చాలా ఆశ్చర్యానికి గురి చేసినాయి నన్ను. ఎటువంటి ఆశ్చర్యానికి గురి చేసినంటే ఫస్ట్ ఈయన మాట్లాడిన మాట ఏంటంటే వారిని మేము గనక అడ్డుకోకపోయి ఉంటే, మా పోలీసులు గనక అడ్డుకోకపోయి ఉంటే తలకాయలు లేచిపోయాయంట. తలకాయలు లేచిపోయాయంటే చంపేసేవారు. ముందే తెలిసే ఆయనకి తలకాయలు లేచిపోయాయంట. అందుకే పోలీసులు చాలా గ్రేట్ అని చెప్పాడు. ఇది ఇలా స్టేట్మెంట్ ఉండగానే నెక్స్ట్ క్వశ్చన్ కి ఆయన చెప్పే సమాధానం ఏంటంటే అసలు ఆరికి దెబ్బలు తగిలినాయో లేదో మాకు తెలియదు. ఆ రక్తం అయితే చొక్కా నిండా ఉంది. ఆ ప్రైవేట్ హాస్పిటల్ ఓన్ సంబంధించినటువంటి రిపోర్ట్ మాకు ఇవ్వలేదు. ఆ రిపోర్ట్ పట్టుకోకుండా మేము జడ్జి గారి దగ్గరికి వెళ్ళి అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడితే ఆయన మా మొహం పైన ఫైళ్లు విసిరేస్తారు జడ్జి గారు అంటూ సార్ గారు చాలా అద్భుతంగా సర్వే అవ్వడం జరిగింది. నాకు అర్థమైన విషయం ఏంటంటే సార్ గారికి బుర్ర బుద్ధి రెండు పనిచేయట్లేదేమో అంటుంది. ఫస్ట్ ఏమో తలకాయలు ఎగిరిపోయేంత గొడవ జరిగింది, దాన్ని మేము ఆపామంటాడు. తర్వాత ఏమో దెబ్బలు తగిలి కానీ వూండ్స్ సంబంధించి రిపోర్ట్ రాలేదు అంటాడు. అంటే రెండు కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఈయనే. తలకాయ లేచిపోయాయి అని చెప్పేది ఈయనే, ఆ దెబ్బలు తగిలి కానీ గాయాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ రాలేదని కూడా చెప్పేది. ఇటువంటి అటు ఇటు కానీ స్టేట్మెంట్స్ ఒకేసారి రెండు స్టేట్మెంట్స్ కాంట్రాస్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చి చరిత్రలో నిలిచిపోయారు పాపం ఎస్పీ గారు, కోయ ప్రవీణ్ గారు. అయితే ఈయన మాట్లాడుతూ పత్యాపారాలు చేస్తే వైసీపీ వాళ్ళు ఇలాగే ఉంటది అన్నాడు. పత్యాపారాలు అంటే ఏంటి అని మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అధికార ప్రతినిధి కార్మూరి వెంకట్ ఏ రేంజ్ లో కౌంటర్ చేశారో ఒక్కసారి మీరు వినండి. లెట్స్ స్టార్ట్ ద షో. మీ పరిధిలో నంద్యాల జిల్లా మచ్చుమరిలో 9 ఏళ్ల 5వ తరగతి చదివేటటువంటి బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటికీ శవం దొరకలా సంవత్సరం అయింది. మీరు పోలీసులు డ్యూటీ చేస్తున్నారా? మీరు అక్కడ మరి ఏం వ్యాపారం చేస్తారని నేను అడుగుతా ఉన్నా. ఒక్క అమ్మాయి శవాన్ని తీసుకురాలేవు, మరి నువ్వు కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి పత్తి వ్యాపారం, బొందల వ్యాపారం అని మాట్లాడితే ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతా. మీరు డ్యూటీ చేస్తున్నారా, పత్తి వ్యాపారం చేస్తున్నారా? ఆగస్టులో 2024లో మీరు డిఐజీగా బాధ్యతలు చేపట్టాక మా నంద్యాల జిల్లాలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఎవరైతే పెద్ద సుబ్బారాయుడిని మీ పోలీసుల సమక్షంలో హత్య చేస్తే పోలీసులు డ్యూటీ చేసినట్ట, మీరన్న వ్యాపారం చేసినట్ట? పచ్చ పార్టీ నాయకులు చెప్పిన వ్యాపారం చేస్తున్నారా? డైరెక్ట్గా అడుగుతున్నా. 3, ఇదే వైఎస్ఆర్ జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోల్ వేసి నిప్పంటించి చంపుతుంటే పోలీసులు మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వహించారా? పచ్చ పార్టీ నాయకులతో కలిసి ఏమన్నా రహస్య వ్యాపారాలు చేస్తా పోలీస్ డ్యూటీని వదిలేశారా? డిఐజీ కోయ ప్రవీణ్ గారు మీ ఆధ్వర్యంలో వచ్చేయండి నేను చెప్తున్నా. 4, జమ్మలమడుగు నియోజకవర్గంలో మొన్న 2025 మే 24 3 ఏళ్ల పాపని దీక్షిత అనేటటువంటి 3 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే పోలీసులు బతికే ఉన్నారా? పోలీసులు సక్రమంగా పనిచేస్తున్నారా? పత్యాపారం చేస్తున్నారా? నేను సూటిగా అడుగుతున్నా. ఇదే మీడియాలో మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు, మీ పోలీస్ వ్యవస్థ మీద, మీ రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలు కర్నూలు జిల్లా కేంద్రంగా ఓ ముఠాగా ఏర్పడి, సెటిల్మెంట్ల ముఠాగా ఏర్పడి ఒక డిఎస్పీ 12 మంది కింద స్థాయి అధికారులు, కానిస్టేబుల్ సభ్యులుగా ఉండి ఒక సెటిల్మెంట్ ముఠా నడుస్తుంది. ఇది పోలీసులు బాధ్యత లేదంటే పత్యాపారం చేసే వాళ్ళ బాధ్యత? ఇది మీ రేంజ్లో ఉన్నది. మరి దీని మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎందుకంటే పోలీస్ బాస్ మీరే. అక్కడ మీకు తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా? అన్నమయ్య జిల్లా మదనపల్లిలో 4 ఎకరాల 20 సెంట్లని భూ సెటిల్మెంట్లు చేసి 1,80,00,000 వసూలు చేశారు మీ కాకి చొక్కా బాస్ ఎవరో మీరు ఎంక్వైరీ చేస్తారా? మళ్ళీ మేమే చెప్పాలా దాన్ని కూడా? ఇది పత్యాపారమా? పోలీసుల బాధ్యత? కర్నూలులో చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి 1 ఎకరం 50 సెంట్ల భూమిని అతని మీద అక్రమ కేసు పెట్టి ఇప్పటికీ వేధిస్తా ఉపాధ్యాయుడిని చేసి ఇసుకిస్తున్నటువంటి ఎవరైతే మీరున్నారో వేధిస్తున్నటువంటి వాళ్ళు, మరి ఇది పోలీసుల డ్యూటీయా, పత్యాపారం చేసే వాళ్ళ డ్యూటీయా? మీరే సమాధానం చెప్పాలి.
గండికోటలో వైష్ణవి అనే అమ్మాయి చనిపోయి దాదాపుగా నెలగా వస్తా ఉంది. ఇప్పటి వరకు వాళ్ళకి సంబంధించిన అమ్మాయిని చంపినటువంటి అసలు నిందితుల్ని దాస్తున్నది పోలీసుల, పచ్చ పార్టీ వాళ్ళ, లేదంటే పత్యాపారం చేసేవాళ్ళ? కరెక్ట్గా సమాధానం చెప్పాలి మీరండి. ఇదే వర్రా రవీందర్ రెడ్డి మీద మీరు తప్పుడు కేసులు పెట్టి ఇందాక మీరు మాట్లాడిన భాష, రోడ్డు మీద కొట్టాలి, నడి రోడ్డు మీద రాళ్ళు తీసుకొని కొట్టాలి, ఇది పోలీసులు మాట్లాడే భాష అండి? డిఐజీ కొయ్య ప్రవీణ్ గారు లేదంటే పత్యాపారం చేసేవాళ్ళు మాట్లాడే భాష? మీరే చెప్పండి. నేను సూటిగా ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నా, మీరు మాట్లాడాల్సింది మాట్లాడారు, ఇంకా 3.5 ఏళ్ళు మీకు సమయం ఉంది. ఎనీవే మీరు మాట్లాడాల్సిన అన్నీ మాట్లాడారు. ఇప్పటికీ మీరు తెలుగుదేశం నాయకులకి ఎలా పని చేస్తా ఉన్నారో అక్కడ తెలుస్తానే ఉంది. సో ఎనీవే కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నా, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. దేనికి? ఎందుకంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ యాప్లో నమోదైనందుకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ కొయ్య ప్రవీణ్ గారు, డిఐజీ. ఎస్సీ ఎస్టీ కేసు ఏమన్నా తప్పుడు కేసులు ఏమైనా పెట్టానా? ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తారో సప్త సముద్రాల అవతల ఖచ్చితంగా తీసుకొని వస్తానని మా నాయకుడు చెప్పాడో, ఖచ్చితంగా మా నాయకుడు మాటిస్తే ఆ మాటకు నిలబడి ఉంటాడు. చెప్పాడంటే చేస్తాడనేది మా నాయకుడు ట్యాగ్ లైన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ యాప్లో ఖచ్చితంగా పేర్లు నమోదవుతాయి. ఎవరైతే మమ్మల్ని పత్యాపారం, మీ తలకాయలు లెగిసిపోయే కాదు, మేము ఉండి మీ తలకాయలన్నీ కాపాడాం, ఇది ఆ తలకాయలు కాపాడింది మహిళలు కాపాడారు, మీరు కాదు. మహిళలు తెలుగుదేశం గోండాలని ఏదైతే పులివెందల మహిళలు తరిమి కొట్టారు, అక్కడ తరిమి కొట్టినాక మీరు ఆఖరికి ఏదో సినిమాల్లో చివరికి వస్తారు చూడండి పోలీసులు. సో అట్లా మీరు చివరికి వచ్చి ఏదో ఇప్పుడు చూసి మేము లేకపోతే ఇదంతా జరిగేది కాదు. ఒక్క జడ్పీడీసీకి ఎందుకు నిర్వహించలేరా? ఏమైనా డిఐజీ గారు, ఒక్క జడ్పీడీసీకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే రాష్ట్రం మొత్తం జడ్పీడీసీలు, ఎంపీటీసీలు, ఏదైతే మీరు అన్నటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నిటికీ ఎన్నికలు నిర్వహించాం. ఎక్కడన్నా 20 సంవత్సరాల నుంచి పులివెందుల్లో గొడవలు లేవు సార్. 2004లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మొన్న 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సీఎంగా చేసి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్టార్ట్ అయ్యేదాకా, అంటే 20 సంవత్సరాల్లో పులివెందుల్లో ప్రశాంత వాతావరణం ఉంది. అలాంటి పులివెందులు మీరు చెడగొట్టాలని ప్రయత్నించి ఈరోజు పత్యాపారం చేసాం, లేదంటే ఆయాపారం చేసాం. ఏంటండి పత్యాపారం? సెటిల్మెంట్లు చేసేవాళ్ళు పత్యాపారమా? లేదంటే బాధ్యతగా ఏదైతే మాకు ఓటు వేయండి అని ప్రజాస్వామ్యంగా అడగటానికి వెళ్తే పత్యాపారం చేస్తా అన్నారా? చూసారా పత్యాపారం గురించి ఎంత బాగా మాట్లాడారు. దీని తర్వాత కూడా కారుమూరి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కంగ్రాచులేషన్స్ చెప్పారు కోయ ప్రవీణ్ గారికి. ఎందుకంటే కోయ ప్రవీణ్ గారు వైఎస్ఆర్సీపీ డిజిటల్ డేటాలో ఎంటర్ అయ్యారు. ఆయనకి రాబోయే రోజుల్లో 2.0లో ప్రత్యేకమైన సన్మానాలు ఉంటాయంటూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఈ కోయ ప్రవీణ్ గారు అధికారం ఉంది, తప్పులేదు, ఐపీఎస్ అయ్యారు, తప్పులేదు, మంచిగా పదవిలో ఉన్నారు, ఓకే. కానీ ఈ పత్యాపారం మాటలు ఏంటంటే, పత్యాపారం చేసేవాడే పత్యాపారం మాటలు మాట్లాడతారు పత్తిగాడు అంటూ చాలామంది ఎద్దేవా చేస్తున్నటువంటి విషయం. ఇప్పుడు కారుమూరి వెంకట గారిని చూసారు, అలాగే పేరు నాని గారు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు సార్కి. ఒక రేంజ్లో లెఫ్ట్ రైట్ పగిలిపోయేలాగా కౌంటర్ ఇచ్చారు. సార్ మళ్ళీ ఇవన్నిటిని తట్టుకోలేక సాక్షి న్యూస్ ఛానల్ పైన ఈయన కేసు వేయటం కూడా జరిగింది. 3 టీవీ ఛానల్ పైన కేసు వేశారంట. ఏమని? నేను మాట్లాడిన మాటల్ని యాజ్ టీజ్గా ప్రజెంట్ చేయకుండా ముక్కలు చేసి వేశారు అని. ముక్కలు చేసినా కూడా మీ మాటలే కదా సార్ అవి. ఆ విషయాన్ని ఎలా మర్చిపోతూ ఉన్నారు? ఎన్ని ముక్కలు చేసినా కూడా మీ మాటలే కదా. మీరు పత్యాపారం గురించి మాట్లాడింది మీరే కదా. మేము లేకపోతే తలకాయలు ఎగిరిపోయాయి అన్నది మీరే కదా. మేము ఉండబట్టే బ్రతికిపోయారన్నది కూడా మీరే కదా. మరి అప్పుడు అటెంప్ట్ మర్డరే కదా. మీరు లేకపోతే మర్డర్ చేసేవాళ్ళే కదా. అప్పుడే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టచ్చు కదా. మళ్ళీ మీరేమంటారు? గాయాలు తగిలినటువంటి రిపోర్ట్ రాలేదు అంటారు. ఏం సార్ ఇది? నాకు అర్థం కాదు. ఏంది ఇది? మీరు నిజంగా ఐపీఎస్ ఎలా అయ్యారు అంటూ అందరూ అడుగుతూ ఉన్నారు సార్. సమాధానం ఏం చెప్తారు మీరు? పేరు నాని కూడా ఈ విషయం పైన చాలా ఘాటుగా స్పందించడం జరిగింది. అసలు క్షమించే సిచ్యువేషన్ లేదు. ఈ ఎవరైతే కోయ ప్రవీణ్ ఐపీఎస్ ఇప్పుడు డిఐజీగా ఉన్నారో ఈయన మాత్రం వదిలేది లేదంటూ వైఎస్ఆర్సీపీ డిజిటల్ రికార్డ్స్లో ఎంటర్ చేస్తూ ఉన్నారట. దగ్గరుండి దాడి చేయించారని కూడా అభియోగాలు వస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వెహికల్స్ని చుట్టుముట్టి దాడి చేస్తున్నప్పుడు వీళ్ళు కేవలం 50 మీటర్స్ దూరంలోనే ఉన్నారు పోలీసులు, కానీ రాలేదంట ఎవరు. వీళ్ళే పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తే అప్పుడు వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశారన్నది ఈ టీం పైన జరుగుతున్నటువంటి అభియోగం. నిజం చెప్పాలంటే ఇంత చేతకానితనంగా పోలీసు వ్యవస్థ నుండి ఇప్పుడు కారుమూరి వెంకట గారు
ముచ్చుమరి కేసు గురించి చెప్పారు. ఎప్పుడు జరిగింది అది? టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగితే ఇప్పటి వరకు ఆ కేసు సాల్వ్ చేయలేని చేతగాని దద్దమ్మలు కదా పోలీసులు అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. లాస్ట్ మంత్లో అమ్మాయి వైష్ణవి అనే అమ్మాయిని ఆ ప్రాంతంలో చంపేశారు. ఫస్ట్ లవర్ చంపేశాడన్నారు, ఆ తర్వాత వేరే వాళ్ళు చంపేశారన్నారు. మాకు అంతా క్లూ దొరికింది, మేము అనుకున్న వాళ్ళే మా దగ్గర క్లూ ఉంది, ఇంకేం లేదు, అయిపోయింది అన్నాడు. ఇప్పటివరకు దానికి సంబంధించిన ఆధారాలు ఎందుకు బయట పెడతలేదు, ఎవడు నిందితులు ఎందుకు చెప్పట్లేదు, చేతకానితనం అది, లేదంటే అమ్ముడిపోయారా, పత్యాపారాలు ఏం చేస్తున్నారు అంటూ కారుమూరి వెంకట గారు ప్రశ్నల మీద ప్రశ్నలు స్పందించడం మనం చూసాం. దీన్ని ఎలా చూడాలి? పోలీసులు చేతగానితనంగా చూడాలా, లేదంటే పత్యాపారం చేసుకుంటూ 4 పైసలు వెనకేసుకుంటూ చేతగానితనంగా బిహేవ్ చేస్తున్నారు అనుకోవాలి? ఆన్సర్ మీరే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.